2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇవ్వలెను. భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని సమాధానమిచ్చెను. నా వద్ద 2 ఉన్నప్పుడు ఒకటైనా లేనివాడు ఉన్నాడా? కన్నులు తెరిచి చూడాలి, ఎవరైనా ఒకరు కనిపిస్తారు. ఎందుకని మనకు ఈ దానం చేయడానికి సాధ్యం అవ్వట్లేదు? కారణం, నా ప్రతి ఖర్చు తీరిన తర్వాత దేవునికి మనం ఇస్తున్నాం. వేద వ్యాపక ఆదివారం మనం నేడు కొనియాడుతున్నాం. మన దాన ధర్మంలో ఏదైనా కొరత వచ్చినట్లయితే, తక్కువైనట్లయితే, దైవమా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా వేడుకుందాం. దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇచ్చే అనుగ్రహం కొరకు ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడా, ఏదైనా ఇవ్వకపోతే తప్పవుతుంది. చాలా పెద్ద ప్రసంగం చెప్పాక వచ్చాడు. 4 షెట్లు ఉన్నాయి, 2 ఇద్దాం. బిడ్డ, పైకి రా, ఇదిగో షెట్టు. థ్యాంక్ యూ బాయ్. ఇండియాలో కోటీశ్వరుడైన బిచ్చగాడు గురించి మీకు తెలుసా? ఆయన పేరు శరత్ జైన్. ఇండియాలో భిక్షాటన చేస్తున్న వారిలో అత్యంత ధనవంతుడు శరత్. ముంబై మహానగరంలో ఈయనకు ప్రధానంగా భిక్షాటన చేస్తున్నప్పటికీ దేశంలో పలు ప్రాంతంలో ఈయన వ్యక్తుల ద్వారా భిక్షాట సామ్రాజ్యాన్ని వ్యాపించుకున్నాడు. ఒక నెల భిక్షాటన ద్వారా నెలకు 70,000, 85,000 వరకు శరత్ సంపాదిస్తున్నాడు. ఇది కాకుండా 80 లక్షల విలువ చేసే 2 ఫ్లాట్లు ఈయన సొంతం. దాని ద్వారా కిరాయి డబ్బులు కూడా వస్తాయి. ఇది కాకుండా సొంతముగా ఒక జ్యూస్ దుకాణాన్ని కూడా అక్కడి నుండి 16,000 రూపాయలు నెలకు కిరాయిగా సంపాదిస్తున్నాడు. మరింత వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కిస్ చేయండి. ఓ దేవుడా, నీ వాక్యాన్ని అనుసరించి ఒక కోటీశ్వరుని కదా నేను నా 2 షెట్ ఇచ్చింది. ప్రియమైన బిడ్డ, నా దేవా, నీవు ఎవరికి దానం చేసుకున్నది ముఖ్యం కాదు. దానం చేసేటప్పుడు ఉన్న మనసును నేను చూసి ఇటువంటి క్రియల ద్వారా పరలోకంలో నీ నివాస స్థలాన్ని ఏర్పరచుకున్నావు. మళ్ళీ కలుద్దాం బిడ్డ.